Hi, I'm back again with baby lunch idea. సో బేసిక్గా నేను ఏం చేశానంటే అరటికాయ, బంగాళదుంప అండ్ క్యారెట్ స్టీమ్ చేశాను. స్టీమ్ చేశాక మ్యాష్ చేసి పెట్టాను అనమాట. నెక్స్ట్ టైం మేబీ ఫ్రమ్ ద స్టార్ట్ ఐ కెన్ షో. సో దీన్ని నేను ఏం చేస్తానంటే ప్యాటీస్ లాగా చేస్తాను. దెన్ ఐ విల్ రోస్ట్ దెమ్ విత్ స్లైట్ గీ అనమాట. దాన్ని వాడికి వెజ్ కట్లెట్స్ లాగా సైడ్కి ఉంటుంది. సో నౌ నేను ప్యాటీస్ చిన్న చిన్న ప్యాటీస్ లాగా చేసుకున్నాను. దెన్ ఐ విల్ షిఫ్ట్ ఇట్ టు ద ప్యాన్. సో ఇలా లైట్ రోస్ట్ అనమాట. జస్ట్ మరీ టూ మచ్ క్రిస్పీ కూడా ఉండకూడదు, ఎందుకంటే బేబీకి ఇంకా టీత్ ఉండదు కదా. సో హీ షుడ్ బీ ఏబుల్ టు చూ. నౌ దిస్ ఈస్ రెడీ. ఐ విల్ షిఫ్ట్ ఇట్ టు దిస్ ప్లేట్. సో పప్పనంకి నేను అంటే సేమ్ మసూర్ దాల్ ఎలాగైతే చేశానో ఐ మేడ్ సేమ్ రైస్ కూడా అనమాట. దెన్ కొంచెం ప్రోటీన్ కోసం మసూర్ దాల్ కొంచెం తీసుకుంటున్నాను. జస్ట్ అ లిటిల్ బిట్ రైస్ బికాజ్ ఆల్రెడీ కార్బ్స్ ఎక్కువే ఉన్నాయి. కొంచెం రైస్, అది ఇది కలిపితే వాడికి తినడానికి హెవీ అయిపోతుంది అనమాట. సో అందుకే కొంచెం రైస్ చేస్తున్నాను నేను. అండ్ దెన్ ఐ యాడ్ సమ్ వాటర్ అండ్ దెన్ ఐ లెట్ ఇట్ కుక్. ఇప్పుడు పప్పు అన్నం బాగా కుక్ అయిపోయింది. ఇది మంచిగా కుక్ అవ్వాలి, ఎందుకంటే బేబీ టమ్మీకి డైజెషన్కి ఈజీగా ఉంటుంది అనమాట. ఇఫ్ ఇట్ డిడ్ంట్ కుక్ ప్రాపర్లీ ఇట్స్ హార్డ్ ఫర్ డైజెషన్ ఫర్ బేబీస్. నౌ లెట్ మీ షిఫ్ట్ ఇట్ టు హిస్ బౌల్. నేను పప్పు అన్నం ఇందులోకి షిఫ్ట్ చేసేసాను. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ గీ యాడ్ చేస్తాను దీంట్లో కూడా. అండ్ ఫ్యూ రాస్బెర్రీస్ యాడ్ చేశాను. ఇవి యాక్చువల్లీ నిన్న వాకింగ్కి వెళ్ళినప్పుడు వి పిక్డ్ ఇట్ అవుట్. ఇక్కడ మాకు సమ్మర్ టైంలో బెర్రీస్ బాగా దొరుకుతాయి బయట. వీ కెన్ జస్ట్ వైల్డ్గా పెరుగుతాయి అనమాట. వీ కెన్ జస్ట్ పిక్ దెమ్ అప్. సో ఫ్యూ బెర్రీస్ ఇందులో యాడ్ చేశాను. సో దిస్ ఈజ్ హిస్ మీల్ ఫర్ టుడే.